హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది నెక్స్ట్ వీడియోస్ కోసం. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోకి వెళ్లే ముందు ఈ వీడియోలో ఏమేమి మాట్లాడుకుంటాం ప్రతి ఒక్కటి డీటెయిల్ గా అయితే చెప్తాను. చాలా మంది అయితే సిఎస్కే టీం యొక్క న్యూ హెడ్ కోచ్ ఎవరు అవబోతున్నారు అండ్ సిఎస్కే టీం కి హార్దిక్ పాండ్యా వచ్చే ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయి, ప్రతి ఒక్కరు కంటిన్యూస్ గా అయితే ఆడుతున్నారు. మెయిన్ గా హార్దిక్ పాండ్యా యొక్క ట్రేడ్ విషయం ఎలా ఉంది, అందులో ఏ టీమ్స్ తను తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని చూసుకుంటే ఇందులో మెయిన్ గా సిఎస్కే, కేకేఆర్, ఆర్ఆర్, ఎల్ఎస్జి, డీసీ అండ్ జీటీ ఇలా ఓవరాల్ గా 6 టీమ్స్ కూడా హార్దిక్ పాండ్యా ట్రేడ్ ద్వారా తీసుకోవాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇంకా మనం మాట్లాడుకుంటే మెయిన్ గా హార్దిక్ పాండ్యా ఈ టీమ్స్ లో ఏ టీంకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ ఈ టీమ్స్ అన్ని కలిపి ఏ ప్లేయర్స్ ని హార్దిక్ పాండ్యా కోసం ట్రేడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ప్రతి ఒక్కటి అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇంకా మెయిన్ గా సిఎస్కే టీం యొక్క హెడ్ కోచ్ ఎవరు అవబోతున్నారు ఇదైతే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కూడా అయిపోయింది. ఇంకా దీని గురించి అఫీషియల్ గా ఫైనల్ అనౌన్స్మెంట్ వస్తే మాత్రం సరిపోతుంది. మరి సిఎస్కే టీం ఎలాంటి హెడ్ కోచ్ తో రాబోతుంది అది కూడా చూద్దాం. ఇంకా ఫైనల్ గా ఎస్ఆర్ఎస్ టీం కూడా ఒక ఎర్లీ స్టేజ్ లో అయితే ఉందని చెప్పారు ట్రేడ్ విషయంలో. ఆ ట్రేడ్ గురించి కూడా ఫుల్ క్లారిటీగా అయితే ఈ ఓవరాల్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ గా హార్దిక్ పాండ్యా యొక్క ట్రేడ్ గురించి అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. మెయిన్ గా ఈ ట్రేడ్ విషయంలో ముంబై ఇండియన్స్ టీం అయితే ఇప్పటి వరకు వస్తున్న అఫీషియల్ రూమర్స్ ప్రకారం ముంబై ఇండియన్స్ టీం ఇంకా ఏ టీం కూడా హార్దిక్ పాండ్యా ట్రేడ్ చేయడానికి రెడీగా లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ ముంబై ఇండియన్స్ టీం అయితే అఫీషియల్ గా చెప్తున్నా కానీ మాక్సిమం హార్దిక్ పాండ్యా ఎంఐ టీం నుంచి ఉండే ఛాన్స్ అయితే లేదు నెక్స్ట్ ఇయర్. అందుకే చాలా మంది రిపోర్టర్స్ కూడా ఇదైతే కన్ఫర్మ్ చేశారు, ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఆర్ ఐపీఎల్ ఆప్షన్ కి అయితే రావడం పక్క. మరి హార్దిక్ పాండ్యా ఐపీఎల్ ఆప్షన్ కి వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది మినీ ఆప్షన్ కాబట్టి ఆ ఆప్షన్ లో ముంబై ఇండియన్స్ కావాల్సిన ప్లేయర్స్ ఎలాంటి వారు దొరికే ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉంది హార్దిక్ పాండ్యాని రీప్లేస్ చేసుకోవడానికి. అందుకే చాలా టీమ్స్ దగ్గరికి ముంబై ఇండియన్స్ అయినా ఆర్ ఎనీ టీమ్ అయినా హార్దిక్ పాండ్యాని ట్రేడ్ చేసుకోవడానికి పక్కాగా ముంబై ఇండియన్స్ టీం దగ్గరికి రాబోతుంది అండ్ స్వాప్ చేసే ఛాన్సులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి దాని గురించి చూసుకుంటే ముందుగా కొన్ని టీమ్స్ అయితే ఉన్నాయి, అదే సిఎస్కే, కేకేఆర్, ఆర్ఆర్, ఎల్ఎస్జి, డీసీ అండ్ జీటీ. ఈ ఓవరాల్ గా ఈ 6 టీమ్స్ అయితే చాలా చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే హార్దిక్ పాండ్యాని తీసుకోవడానికి. ఇందులో చాలా టీమ్స్ అయితే ఫైనల్ స్టేజ్ వరకు కూడా వెళ్ళారంటే ట్రేడ్ విషయం గురించి. మరి ఏ టీమ్స్ ఎలాంటి ప్లేయర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని చూసుకుంటే ముందుగా రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ గా గుజరాత్ టైటన్స్ టీం హార్దిక్ పాండ్యాని తెచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు అండ్ హార్దిక్ పాండ్యా కూడా గుజరాత్ టైటన్స్ కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడంట. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏం వచ్చిందంటే మన అందరికీ తెలిసిన విషయమే, హార్దిక్ పాండ్యాకి ఏ టీంకి వెళ్ళినా క్యాప్టెన్స్ అయితే కావాల్సింది. ఇక్కడ పాండ్యా గుజరాత్ టైటన్స్ ని క్యాప్టెన్సీ అడిగితే వాళ్ళైతే మెయిన్ గా క్యాప్టెన్స్ ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ సుమన్ గిల్ లాంటి క్యాప్టెన్ వాళ్ళకు ఉన్నారు కాబట్టి ఇక్కడ హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్స్ ఇవ్వాలని అస్సలు ఒప్పుకోలేదు. కాబట్టి మాక్సిమం గుజరాత్ టైటన్స్ కూడా ఈ ట్రేడ్ అయితే రిజెక్ట్ అయినట్టు తెలుస్తుంది. మరి గుజరాత్ టైటన్స్ కి హార్దిక్ పాండ్యా వెళ్ళే ఛాన్స్ అయితే చాలా తగ్గిపోయిందని చెప్పాలి ఈ క్యాప్టెన్సీ విషయంలో. ఇంకా మన సెకండ్ టీం గురించి మాట్లాడుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్. ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ గా ముంబై ఇండియన్స్ టీమే హార్దిక్ పాండ్యా ట్రేడ్ చేసుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే అప్రోచ్ అయ్యారు. మెయిన్ గా హార్దిక్ పాండ్యా వెళ్ళిపోయినాక ముంబై ఇండియన్స్ టీమ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఒక ఆల్రౌండ్ పొజిషన్ అండ్ ఫినిషింగ్ పొజిషన్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీంతో పాటు ముంబై ఇండియన్స్ టీమ్ లో ఒక బెస్ట్ స్పిన్నర్స్ లేరు కాబట్టి ఇక్కడ అక్షర్ పటేల్ తెచ్చుకుంటే స్పిన్నింగ్ ఆల్రౌండర్ గా బాగా సెట్ అవుతాడని చెప్పాలి ముంబై ఇండియన్స్ టీమ్ లో. అండ్ క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి టీమ్ లో బాగా సెట్ అయ్యే ఛాన్స్ ఉంది అక్షర్ పటేల్ తెచ్చుకుంటే. అందుకే ముంబై ఇండియన్స్ టీం గట్టిగా ట్రై చేస్తుంది అక్షర్ పటేల్ తెచ్చుకోవడానికి. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా దీని గురించి ఒప్పుకునే ఛాన్స్ కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కుల్దీప్ యాదవ్ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పటి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ లో వన్ అండ్ ఓన్లీ అక్షర్ పటేల్ ఒక్కడే ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ గా అయితే ఉన్నాడు. సో ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ చూడాలి మరి ఎంతవరకు ఈ ట్రేడ్ గురించి ఒప్పుకుంటారు. ఇంకా మన నెక్స్ట్ టీం గురించి మాట్లాడుకుంటే ఎల్ఎస్జి టీం. మొన్నటి వరకు ఎల్ఎస్జి టీం హార్దిక్ పాండ్యా ట్రేడ్ విషయంలో చాలా సైలెంట్ గా అవుతుంది. కానీ ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఎల్ఎస్జి టీం కూడా చాలా చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారంటే హార్దిక్ పాండ్యాని తెచ్చుకోవడానికి. ఇందులో మెయిన్ విషయం ఏంటంటే ముంబై ఇండియన్స్ టీం ని హ్యాపీ చేయాలంటే ఈ ట్రేడ్ లో పూరన్ ఇవ్వడానికి ఎల్ఎస్జి టీం రెడీగా ఉన్నారు. ఇంకా దాంతో పాటు హార్దిక్ పాండ్యాకి క్యాప్టెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ముంబై ఇండియన్స్ టీం కి నికోలస్ పూరన్ తో పాటు ప్లస్ 10 crores అయితే ఇవ్వడానికి 100% రెడీగా ఉన్నారంటే ఎల్ఎస్జి టీం. మరి ముంబై ఇండియన్స్ టీం కి ఎంత బెస్ట్ ఆఫర్ తెలియదు కానీ ఎల్ఎస్జి టీం కి అయితే ఇది ఒక బెస్ట్ ఆఫర్ అని చెప్పాలి. ఎప్పుడైతే రిషబ్ పంత్ వదిలేశారో వాళ్ళ టీం కి ఒక బెస్ట్ కెప్టెన్ కావాలి అండ్ హార్దిక్ పాండ్యా లాంటి ఇండియన్ ఆల్రౌండర్ దొరికితే ఇదైతే ఎక్సలెంట్ చాయిస్ అని చెప్పాలి ఎల్ఎస్జి టీం కి. మరి చూడాలి ఈ ట్రేడ్ కూడా ఎంత వరకు వెళ్తుందో. బట్ ఇదైతే చాలా ఎర్లీ స్టేజ్ లో అయితే ఉందంట. ఇది ఎల్ఎస్జి టీం హార్దిక్ పాండ్యా మీద వచ్చిన అప్డేట్స్. ఇంకా మన నెక్స్ట్ టీం గురించి మాట్లాడుకుంటే రాజస్థాన్ రాయల్స్. మెయిన్ గా రాజస్థాన్ రాయల్స్ ఓనర్స్ అండ్ మేనేజ్మెంట్ వీళ్ళిద్దరు కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారంటే హార్దిక్ పాండ్యాని తెచ్చుకోవడానికి. దాని గురించి జైస్వాల్ వదిలే ఛాన్సెస్ కూడా చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆర్ఆర్ టీం వాళ్ళ ఫ్యూచర్ క్యాప్టెన్సీ గురించి చూసుకుంటుంది కాబట్టి ఇక్కడ హార్దిక్ పాండ్యా డైరెక్ట్ గా తెచ్చుకుంటే ఫినిషింగ్ డిపార్ట్మెంట్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఈ 2 డిపార్ట్మెంట్స్ కూడా కవర్ అవడంతో పాటు ఒక ఇండియన్ ఫ్యూచర్ క్యాప్టెన్ వస్తున్నాడు కాబట్టి ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ కూడా చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు హార్దిక్ పాండ్యాని తెచ్చుకోవడానికి. మరి చూడాలి ముంబై ఇండియన్స్ టీం ఒక జైస్వాల్ తో హ్యాపీ ఉంటారా లేదని. మరి ఇంకా ఫైనల్ గా లాస్ట్ 2 టీమ్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఫస్ట్ టీం కేకేఆర్ గురించి అయితే మాట్లాడుకుందాం.
ఇంకా కేకేఆర్ టీమ్ గురించి చూసుకుంటే ఇక్కడ ఓవరాల్ హార్దిక్ పాండ్యా ట్రేడ్ మొత్తంలో ఏ టీం అయినా ఫస్ట్ ప్లేస్ లో అండ్ ఫ్రంట్ రన్నర్ గా ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ కేకేఆర్ టీం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేకేఆర్ టీమ్ లో చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు అండ్ ముంబై ఇండియన్స్ టీం కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే కేకేఆర్ టీం కి ఇవ్వడానికి. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి, రింకు సింగ్ ఇలాంటి యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి బెస్ట్ ప్లేయర్స్ తెచ్చుకోవాలని ముంబై ఇండియన్స్ టీం కూడా గట్టిగా ట్రై చేస్తుంది. అండ్ కేకేఆర్ టీం కూడా బెస్ట్ కెప్టెన్ కావాలి కాబట్టి మరి హార్దిక్ పాండ్యా ట్రేడ్ జరిగితే పక్కగా కేకేఆర్ టీం అయితే చాలా గ్రేట్ పొజిషన్ లో అయితే ఉంది. బట్ ఇక్కడ కేకేఆర్ టీం కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే కేకేఆర్ టీం హార్దిక్ పాండ్యాని తెచ్చుకోవడానికి ఎంత ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళ టీంలో ఉన్న మార్కెట్ ప్లేయర్స్ ఇవ్వడానికి కూడా అంతే ఇంట్రెస్ట్ లేరు. ఇక్కడ మెయిన్ గా మార్కెట్ ప్లేయర్స్ అంటే హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, రింకు సింగ్ ఇలాంటి ప్లేయర్స్ అయితే ఇవ్వాలని అస్సలు అనుకోవట్లేదు అంటే కేకేఆర్ టీం. ఇలాంటి ప్లేయర్స్ కేకేఆర్ టీం ఇవ్వకూడదని ఇప్పటి వరకు అయితే ఈ ట్రేడ్ చాలా లాగ్ అయితే జరుగుతుంది. లేకపోతే ఈ ట్రేడ్ ఎప్పుడో కన్ఫర్మేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ ఇప్పుడు ఫైనల్ గా కేకేఆర్ టీం అయితే కెమెరాన్ గ్రీన్ లాంటి ప్లేయర్స్ ఇవ్వడానికి ముంబై ఇండియన్స్ టీం కి రెడీగా ఉన్నారు. కానీ ఇక్కడ ముంబై ఇండియన్స్ టీం మెయిన్ గా వెనకడుగు వేయడానికి కారణం ఏంటంటే కెమెరాన్ గ్రీన్ నెక్స్ట్ ఇయర్ అయితే ప్యాట్ కమిన్స్, జాస్ హేజల్వుడ్ ఇలాంటి ప్లేయర్స్ ఎవరైతే ఐపీఎల్ కి వచ్చే ఛాన్స్ లేదు, అలాగే కెమెరాన్ గ్రీన్ కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. అందుకే ముంబై ఇండియన్స్ టీం చాలా వెయిట్ చేస్తున్నారు. కెమెరాన్ గ్రీన్ ని తీసుకోవాలా వద్దా, తన అవైలబిలిటీ ఎన్ని మ్యాచెస్ ఆడగలదని చాలా డౌట్స్ మీద ఈ ట్రేడ్ అయితే సక్సెస్ కావట్లేదు ఇప్పటి వరకు. అండ్ కమింగ్ టు హార్దిక్ పాండ్యా విషయానికి వస్తారు కూడా హార్దిక్ పాండ్యా కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నాడు కేకేఆర్ టీం కి రావడానికి కూడా. మెయిన్ గా షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా హార్దిక్ పాండ్యాతో పర్సనల్ గా మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ చూడాలి కేకేఆర్ టీం కెమెరాన్ గ్రీన్ ఇచ్చే హార్దిక్ పాండ్యాని తీసుకుంటారా లేదంటే ముంబై ఇండియన్స్ టీం వాళ్ళ ప్లానింగ్స్ తో హర్షిత్ రాణా, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి ఇలాంటి ప్లేయర్స్ అడిగే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయంట. మరి చూడాలి ఇక్కడ ముంబై ఇండియన్స్ టీం గెలుస్తుందా లేదంటే కేకేఆర్ టీం కెమెరాన్ గ్రీన్ ఇచ్చే హార్దిక్ పాండ్యాని తీసుకుంటారు ఈ ట్రేడ్ లో చూడాల్సింది. ఇంకా ఫైనల్ గా సిఎస్కే టీం గురించి మాట్లాడుకుంటే మొన్నటి వరకు సిఎస్కే టీంలోకి హార్దిక్ పాండ్యా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే అని మాట్లాడుకున్నాం. బట్ ఎప్పుడైతే కేకేఆర్ టీం, ఎల్ఎస్జీ టీం ఇలాంటి టీమ్స్ వచ్చాయో అప్పుడు ముంబై ఇండియన్స్ టీం కూడా చాలా వెనకడుగేస్తుందని చెప్పాలి ఈ సిఎస్కే టీం కి ఇవ్వడానికి. ఎందుకంటే సిఎస్కే టీం కూడా ఆల్రెడీ క్లారిటీ ఏమి ఇచ్చిందంటే ఆయుష్ మాత్రే, బ్రేవిస్, ఉర్వెల్ పటేల్ ఇలాంటి ప్లేయర్స్ ని ఇవ్వడానికి రెడీగా లేరు. అండ్ కావాలంటే శివన్ డూబే, అన్సుల్ కాంబోస్, ఖలీల్ అహ్మద్ ఇలాంటి ప్లేయర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా ముంబై ఇండియన్స్ టీం కొంచెం ఆలోచిస్తుంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ టీం కూడా ఫ్యూచర్ ప్లానింగ్స్ తో వాళ్ళ యంగ్స్టర్స్ అయితే తీసుకోవాలని చాలా గట్టిగా ప్లాన్ చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడైతే ముంబై ఇండియన్స్ టీం మెయిన్ గా ఎక్స్పీరియన్స్ కన్నా పొటెన్షియల్ యంగ్స్టర్స్ అయితే చూసుకుంటుంది వాళ్ళ ఫ్యూచర్ గురించి. మరి చూడాలి సిఎస్కే టీంతో ఈ డీల్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదు. అండ్ మెయిన్ గా సిఎస్కే టీం అయితే ఇప్పటి వరకు ఇంకా కన్ఫర్మేషన్ అయితే ముంబై ఇండియన్స్ టీం కి ఇవ్వట్లే. మెయిన్ గా వాళ్ళ న్యూ హెడ్ కోచ్ అండ్ కెప్టెన్ వీళ్ళిద్దరు డిసైడ్ అయిన తర్వాతనే హార్దిక్ పాండ్యా ట్రేడ్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే క్లారిటీ అయితే వచ్చింది క్రిక్ బస్ దగ్గర నుంచి. సో ప్రస్తుతానికైతే సిఎస్కే టీం ఫ్రంట్ రన్నర్ గా లేరు. అండ్ మెయిన్ గా కేకే టీం అయితే చాలా ఫ్రంట్ రన్నర్ గా ఉండాలని చెప్పుకోవచ్చు ఈ ట్రేడ్ ద్వారా. ఇది ఓవరాల్ హార్దిక్ పాండ్యా యొక్క ట్రేడ్ విషయం. ఈ ఓవరాల్ గా 6 టీమ్స్ లో మెయిన్ గా కేకేఆర్, సిఎస్కే అండ్ ఎల్ఐసి ఈ 3 టీమ్స్ అయితే చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారంటే హార్దిక్ పాండ్యాని తీసుకోవడానికి. మరి చూడాలి ఈ ట్రేడ్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో. మెయిన్ గా ఈ మంత్ ఎండింగ్ కల్లా క్లారిటీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఈ ట్రేడ్ మీద. ఇది హార్దిక్ పాండ్యా యొక్క ట్రేడ్ విషయం. ఇంకెప్పుడు మన నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే సిఎస్కే టీం యొక్క న్యూ హెడ్ కోచ్. దీని గురించి అయితే రీసెంట్ వీడియోస్ లో ప్రతి ఒక్కరు కామెంట్ చేసి మరీ అడుగుతున్నారు సిఎస్కే టీం కి న్యూ హెడ్ కోచ్ ఎవరయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని. ఆల్రెడీ దీని గురించి మన లాస్ట్ వీడియోస్ లో చాలా సార్లు మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ ఇంపార్టెంట్ విషయంలో ఎంఎస్ ధోని చాలా క్రూషియల్ రోల్ అయితే ఎంఎస్ ధోనికి ఇచ్చారంట. అందుకే ఈ విషయం మీద ఎంఎస్ ధోని చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాడు ఎవరిని హెడ్ కోచ్ గా పెట్టాలి సిఎస్కే టీం కోసం. మరి దీని గురించి అయితే ఫుల్ క్లారిటీ అప్డేట్స్ అయితే వచ్చాయని చెప్పాలి ఇప్పుడు. మరి సిఎస్కే 2027 నుంచి ఎవరు కొత్త హెడ్ కోచ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందంటే ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అయితే ఇయాన్ మార్గన్ అయితే 99% అయితే క్యాప్టెన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయంట. ఈ విషయం మీద ఆల్రెడీ ఎంఎస్ ధోని ఇంగ్లాండ్ కి వెళ్ళి 2 days నుంచి చాలా డీప్ డిస్కషన్ ఉన్నారంటే ఇయాన్ మార్గన్ తో. మరి సిఎస్కే మేనేజ్మెంట్ అండ్ ఎంఎస్ ధోని మెయిన్ గా వీళ్ళిద్దరు కలిసి కూడా ఫుల్ డిస్కషన్ లో ఇయాన్ మార్గన్ తో పాటు బ్రెండన్ మెక్లాన్ తో కూడా ఫుల్ డిస్కషన్ ఉన్నారు. మరి ఈ 2 persons లో ఒకరినైతే న్యూ హెడ్ కోచ్ గా చేయడానికి. అండ్ మెయిన్ గా అశ్విన్ కూడా ఒక హింట్ అయితే ఇచ్చాడని చెప్పాలి ఈ విషయం మీద. దాని రీసెంట్ గా ఇచ్చిన వీడియోస్ లో అయితే మోర్గన్ అయితే 99% సిఎస్కే టీం కి హెడ్ కోచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎంఎస్ ధోని కూడా ఆల్రెడీ ఫిక్స్ చేసాడని క్లారిటీగా అయితే చెప్పాడు. సో ఇవన్నీ చూసాక ఒకటైతే క్లారిటీ, ఇయాన్ మార్గన్ మాక్సిమం 100% పక్కా సిఎస్కే టీం కి న్యూ హెడ్ కోచ్. మరి ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? ఫారిన్ హెడ్ కోచ్ బెటర్ అనుకుంటున్నారా లేదా ఇండియన్ హెడ్ కోచ్ బెటర్ అనుకుంటున్నారా కింద కామెంట్ చేయండి. అండ్ ఇదే విషయం మీద ఆల్రెడీ ఇంకో క్లారిటీ ఏమి ఇచ్చారంటే ఇయాన్ మార్గన్ న్యూ హెడ్ కోచ్ అయితే నెక్స్ట్ ఐపీఎల్ 2027 నుంచి ఎంఎస్ ధోని మెంటర్ గా రాబోతున్నాడు అని క్లారిటీ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంఎస్ ధోని ప్లేయర్ గా కాకుండా మెంటర్ గా అయితే గ్రౌండ్ లోకి వస్తున్నాడు. ఇది ఇప్పటి వరకు వచ్చిన సిఎస్కే టీం యొక్క అప్డేట్స్. ఇంకా ఫైనల్ గా మాట్లాడుకుంటే ఎస్ఆర్ఎస్ టీం దగ్గర నుంచి కూడా ఒక ట్రేడ్ అప్డేట్ అయితే వినిపిస్తుంది. కానీ ఈ ట్రేడ్ అప్డేట్ లో ఎలాంటి నేమ్స్ అయితే రావట్లేదు. మెయిన్ గా ఎస్ఆర్ఎస్ టీం ఎలాంటి ప్లేయర్ ని ట్రేడ్ చేసుకుంటుంది అండ్ ఎస్ఆర్ఎస్ టీం నుంచి ఎలాంటి ప్లేయర్ వెళ్తున్నాడు ఇలాంటి ఏ అప్డేట్స్ రాలే. కానీ ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ అయితే గట్టిగా ప్లాన్ చేస్తుందంటే ఈ ట్రేడ్ గురించి. మెయిన్ గా ఒక బెస్ట్ ఆల్రౌండర్ ని తెచ్చుకోవాలని ట్రై చేస్తుంది పక్కా. మెయిన్ గా నెక్స్ట్ ఇయర్ కోసం అయితే ప్యాట్ కమిన్స్ లేనప్పుడు ఒక బెస్ట్ ఆల్రౌండర్ అయితే టీమ్ లో సెట్ చేయాలని వాళ్ళైతే ఒక ఆల్రౌండర్ గురించి అయితే ట్రై చేస్తున్నారంట. మరి చూడాలి ఎస్ఆర్ఎస్ టీం ఎలాంటి ఆల్రౌండర్స్ ని టార్గెట్ చేసి ట్రేడ్ ద్వారా తీసుకుంటుందో. అండ్ ఎస్ఆర్ఎస్ టీం దగ్గర నుంచి ఎలాంటి ప్లేయర్స్ ని ఇస్తారనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా ఫుల్ క్లారిటీ ఎస్ఆర్ఎస్ టీం ఎలాంటి ప్లేయర్స్ ని తెచ్చుకుంటుంది అనుకుంటున్నాం దాని గురించి ఫుల్ క్లారిటీ అయితే మాట్లాడుకుందాం.